నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారిని కలిసిన తర్వాత అయితే తన అన్న అయిన చిరంజీవి గారి ఇంటికి అయితే రావడం జరిగింది. అక్కడ ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచిన విజయోత్సవాలను అయితే వేడుకగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్యామిలీ మొత్తంతో కలిసి అయితే వేడుకలను అయితే చేసుకున్నారు. సో ఇక్కడ దీని గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మోడీని కలిసేసి వచ్చిన తర్వాత అయితే కుటుంబ సభ్యుల్ని కలవడం జరిగింది. అంటే చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆ వేడుకలను అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఒకసారి అయితే మనం ఆ వీడియో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఇది చూసినట్లయితే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఒక పండగ వాతావరణం అదంతా మనకి కనిపిస్తూ ఉంది. సో అన్నదమ్ముల ఆప్యాయతలు, ఆ అనుబంధాలు తనంతా కూడా పవన్ కళ్యాణ్ తన సతీ సమేతంగా అన్న లజ్నవా అలాగే తన కుమారుడు అకిరానందంతో కూడా కలిసి ఫ్యామిలీకి ఇంటికి రావటం. సో చూస్తే గార పూలమాల వేసి మరీ తమ్ముడిని అభినందించి, అలాగే రామ్ చరణ్ కూడా సో బాబాయిని అభినందించడం ఇదంతా కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ ఒక అరుదైన సన్నివేశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అన్నా లెజ్నవా చిరంజీవి గారి కాళ్ళకి నమస్కరిస్తే ఆయన ఆమెని దగ్గర తీసుకొని ఆలింగనం చేసుకోవడం, ఇలా అంతా కూడా ఇప్పుడు దాకా మనం అన్నా లెజ్నవాని ఇక్కడ ఈ కుటుంబంలో అలా ఒకరుగా మనం ఇప్పుడు దాకా చూడలేదు. విడిగానే ఫామ్ హౌస్ వరకు ఆమె పరిమితమైనట్టు ఇప్పటిదాకా మనం చూసాము. కానీ ఫస్ట్ టైం అంత సన్నిహితంగా ఈ మొత్తం ఫ్యామిలీతో చిరంజీవి ఫ్యామిలీ అంతా కూడా ఒక చోట చేరి ఇలా సెలబ్రేట్ చేసుకునే టైంలో ఆమె కూడా అందులో ఉండటము, ఆమెను కూడా ఆప్యాయంగా వీళ్ళందరూ కూడా దగ్గర తీసుకోవటం, అటు అంజనాదేవి గారి దగ్గర నుంచి అలాగే సురేఖ గారి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఆమెని అంత ఆప్యాయంగా చేరువ తీసుకోవడం, ఆదరించడం, ఇదంతా కూడా మొత్తం మెగాభిమానంలో చాలా జోష్ నింపిందని చెప్పుకోవాలి. సో మనకి అంటే జనసేన అధినేతగా ఏదైతే ఒక 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా తను కష్టపడుతూ వచ్చాడో ఈ రోజుకి ఆయన సాధించాడు. మనం చూస్తే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక గేమ్ ఛేంజర్గా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఆయన అందరూ కూడా పొగుడుతున్నారు, అభినందిస్తున్నారు. సో అంటే ఒక తమ కుటుంబంలో ఒక వ్యక్తి ఈ రోజుకి ఒక రాజకీయ నాయకుడిగా సంపాదించుకున్నటువంటి ఆ పేరు ఏదైతే ఉందో, ఆ కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో, ఆయన సాధించిన విజయాలు ఏవైతే ఉన్నాయో అది నిజంగానే ఒక నిరుపమానం అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించడం, 21 అసెంబ్లీ సీట్లలో అలాగే 2 పార్లమెంట్ సీట్లలో, సో 100% నా విన్ అనేది నిజంగానే ఒక అపూర్వమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి. సో అలాగే ఆ అలయన్స్ ని తెలుగుదేశం పార్టీతో ఆయన కలిసి నడవటం, సో కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి నైతికంగా మద్దతు ఇవ్వటము, అంతా నారా లోకేష్ ని తను నడిపించడం, చంద్రబాబు నాయుడు గారు 2 నెలలు ఆ జైల్లో ఉన్నప్పుడు, ఇదంతా కూడా అంటే ఆయన పోరాట పటిమకి, దీక్ష దక్షతలకి అదంతా కూడా నిదర్శనం అని చెప్పాలి. బట్ ఇక్కడి నుంచి ఏదైతే జనసేన పార్టీ ఆయన ఏ ఉద్దేశంతో ఆయన స్థాపించారో, సో ఇది కూడా ప్రజారాజ్యం పార్టీ లాగా అయిపోతుందేమో, సో మఖలో పుట్టి పప్పులో మాయమైనట్టు ఇది కూడా మాయమైపోతుందేమని చాలా మంది సందేహించారు. సో వాళ్ళ సందేహాల్ని పట్టాపంచలు చేస్తూ ఆయన సో పార్టీ స్థాపించిన 10 ఏళ్ల తర్వాత ఒక సగర్వంగా దానికి ఒక మంచి గుర్తింపు, అలాగే తలెత్తుకు నిలబడినగా ఆయన చేశారు. సో అందు గురించే ఆ సంబరాలు ఆ కుటుంబం అంతా కూడా అంటే ఎప్పుడైతే ఆ రోజు చూసాం మనం ఎన్నికలు ఆ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ విజయం సాధించారు అనే ఆ మాట వినటం కోసం మొత్తం కుటుంబం అంతా కూడా కూర్చొని టీవీ చూస్తూ అదంతా ఆనందం అంతా కూడా వాళ్ళ అక్కయ్య కూడా ఆమె ఆనంద బాష్పాలు ఆ రోజు మనం అందరం కూడా చూసాం. సో ఇలాంటి ఆ రోజు ఆ వాతావరణం చూసాం. ఈ రోజు ఇలా మొదటిసారి
ఎమ్మెల్యేగా జనసేనాధిపతిగా అలా వచ్చిన పవన్ కళ్యాణ్కి ఆ కుటుంబం అంతా కూడా ఇచ్చినటువంటి ఆ రిసెప్షన్ ఏదైతే ఉందో అది అందరూ కూడా ఈరోజు నాకు తెలిసి ఈ వీడియో ఏదైతే ఉందో అది విపరీతంగా ఈరోజు సోషల్ మీడియాలో కానీ చాలా వైరల్ అవుతూ అంటే ఈ 10 సంవత్సరాల కష్టం అనేది ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడడం కానీ వ్యక్తిగత దూషణ చేసినా కూడా ఆయన స్ట్రాంగ్ గా నిలబడి ఇక్కడ వరకు వచ్చారంటే అది మామూలు విషయం కదంటే ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ఒక ఎమ్మెల్యేగా గెలిచారు ఆ పార్టీలో అయితే సో ఆ టైంలో ఏంటంటే ఈ పార్టీ అసలు ఉండనే ఉండదు ఇంకా అయిపోయింది అన్న టైం నుంచి వెళ్ళి ఇక్కడ వరకు తీసుకొచ్చడం అనేది మామూలు విషయం కాదు ఒక్కడే పోరాడి అంటే తన సొంత ఆస్తులను కూడా అమ్మేసుకొని పార్టీ కోసం ఎంత చేశారో ఈ రోజు దానికి ఒక ఫలితం అంటే ఇది చాలా అంటే సెలబ్రేషన్ కాదు ఇంకా దీనికి మించిందని అనుకోవాలి మనం. అవును. సో ఆయన నిజంగా మీరు అన్నట్టు తను ఏదైతే సినిమాల్లో ఆ పారితోషికం రూపంలో సంపాదించుకున్నారో దాన్ని ఎందుకంటే ఆ పార్టీకి మూల నిధులు అంటూ ఏమీ లేవు. సో అలా తన పార్టీని రన్ చేసుకుంటూ వచ్చారు. సో జిల్లాల్లో ఉన్నటువంటి ఆ పార్టీ ఆఫీసు నిర్వహణకి అలా తన సొంత డబ్బునే ఆయన అలా పంచడం జరుగుతూ వచ్చింది. సో డబ్బులు అయిపోయినప్పుడు మళ్ళీ సినిమాలు చేసుకుంటూ మళ్ళీ డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ వెళుతూ ఎక్కడైతే ప్రజలు కష్టాలు పడుతున్నారు అన్నారో ఉద్దానం అనేది ఉత్తరాంధ్రలో సో అంటే మూత్రపిండాల వ్యాధితో అక్కడ సరైన ఆరోగ్యకరమైన సురక్షిత నీరు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి అండగా నిలిచాడు. అలాగే రైతులకి సో ఆ రైతు మరణాలు వాళ్ళ కలిసివేసి వాళ్ళ సొంత డబ్బు ఈ మధ్య కాలంలో ఆయన వెళ్ళి వాళ్ళకి ఆ డబ్బు అందజేసి వాళ్ళకి ఒక అండగా ఉంటానని హామీ ఇచ్చి అలా తను అంటే బయట ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ కూడా తనకు అధికారం లేకపోయినా కానీ తానికి చేతనైనంత సాయం ఆర్థిక సాయం మాట సాయం నేనున్నానని ఒక భరోసా ఆయన ఇస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తారనేది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో సో ఆయన ఎలాంటి పాత్ర నిర్వహిస్తారు ఏం చేస్తారు అనే అందరిలోనూ ఆ ఉత్కంఠ అయితే ఉంది. చూడాలి ఇక ఈయన ఏ అద్భుతాలు చేస్తారో నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఏం చేస్తారనేది చూడాల్సిందే. సో ఇప్పుడు నేను చెప్పాలంటే మెగా ఫ్యామిలీ మొత్తానికి ఆయన ఒక గర్వకారణంగా నిలిచారని చెప్పాలి. ఎందుకంటే ఆయన్ని ఎంతమంది ఎద్దేవా చేశారో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆయన్ని ప్యాకేజీ స్టార్ అన్న అలాగే 3 పెళ్లి చేస్తున్నాడు 4 పెళ్లి చేస్తున్నాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన్ని ఎద్దేవా చేశారు ఎగతాళి చేశారు. ఇలాంటి వాటిని అన్నిటినీ ఆయన తట్టుకున్నారు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు, ఎక్కడ మాట్లాడాలో అట్లా మాట్లాడారు. ఆ ఉద్రేకంతో ఆ విద్వేకంతో మాట్లాడారు. జన సైనికులందరినీ కూడా యుద్ధానికి సమాయత్తం చేసి ఆ ఎన్నికల్లో నిలిచి మొత్తానికి జన సైనికులందరూ కూడా వాళ్ళు కూడా పట్టుదలతో ఆయన ఏదైతే వాళ్ళకి నూరు పోసారో సో దాన్ని వాడు తూచా తప్పకుండా దాన్ని పాటించారు. సో ఇటు తన పార్టీని ఈ విధంగా నిలబెట్టారు. చాలా మంది మిస్లీడ్ చేయడానికి కూడా ట్రై చేసినా కూడా ఎక్కడ కూడా తను ఒక రాంగ్ స్టెప్ అనేది తీసుకోకుండా తన దారిలో ఇదే నేను వెళ్ళేది ఇది మా పార్టీ సిద్ధాంతం నినాదం అని చెప్పేసి తన అలానే స్టిక్ అయిపోయి ఉండడం కూడా అంత సాధ్యమైన విషయం కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం అది సాధ్యమైంది. ఎవరైతే తన కార్యకర్తలు ఉన్నారో ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక దారిలో నడిపించారు. సో ఇదే తన సక్సెస్ సీక్రెట్ అనుకోవచ్చు. సో మరి చూడాలి తన ఎమ్మెల్యేగా మరి పిఠాపురంలో ఎలాంటి సేవలు చేస్తారు ఏంటనేది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.